యేసు ప్రభుని సిలువకి అప్పచెప్పింది బయట వాళ్ళు ఎవరు కాదు. యేసు ప్రభుతో ఉంటూ కానుకలు వచ్చిన ప్రతి కానుకలు లెక్కెట్టుకుంటూ యేసు ప్రభు పక్కన ఇస్కరియోతు యోధే ఆయన అప్పచెప్పారు. మన ఇంటి గుట్టు ఎక్కడికి వెళ్తుంది? సాతాను గారు ఏం చేస్తాడంటే బయట వాళ్ళు ఎవరు రారు, మన ఇంటి గుట్టు మనవలే విప్పి ఎటువంటాడు అటువంటి చెప్తారు. కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, ఈ రాత్రికాల సమయం నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు గొప్పవాడు, ఏదైనా చేయగలడు. ఆయన వెలుగు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. అందుకే భక్తుడైన యేసన్న గారు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవస్తోత్రం, దేవస్తోత్రం, దేవస్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క దేవుడు వెలుగై ఉంటే మన కుటుంబానికి మనకి వెలుగై ఉంటే, దేవుడు ఎక్కడైతే వెలుగై ఉంటాడో ఆ వెలుగు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటి నాకు వెలుగా. ఎప్పుడైతే దేవుడిని నమ్ముకొని బాప్తిని తీసుకొని దేవుడిలోకి వచ్చావో నీ చీకటి జీవితం అంతా పటాపంచలై పారిపోతుంది.